నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. దీంతో సుకుమార్ పార్ట్ 2 కూడా తీస్తున్నారు. ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న పుష్ప 2లోని సెకండ్ పార్ట్ తర్వాత చివరి ఘట్టాన్ని ది రోల్ పేరుతో కంప్లీట్ చేయబోతున్నట్టు అప్డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రాథమికంగా బన్నీ, సుకు, మైత్రి అధినేతలు ఓకే అనుకున్నారట. ఎలాగైనా ఆగస్టు 15 విడుదల తేదీని మిస్ కాకూడదనే కృత నిశ్చయంతో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుతూనే ఉన్నారు. సుకుమార్ గతంలోనే దీన్నో వెబ్ సిరీస్ కు సరిపడా లెంత్ తో రాసుకున్నానని, కానీ బన్నీకి నచ్చాక సినిమా నిడివికి తగ్గట్టు మార్చానని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఫ్రెష్ గా అవుట్పుట్ చూసుకున్నాక దీన్ని మరింత విస్తరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 3 ఏళ్లుగా బన్నీ దీనికోసమే పొడవాటి జుట్టుని కష్టపడి మెయింటైన్ చేస్తున్నాడు. భవిష్యత్తులో పుష్ప 3 చేయాలన్నా మళ్ళీ ఇంత స్థాయిలో పెంచడం చాలా కష్టం. పైగా త్రివిక్రమ్, శ్రీనివాస్, సందీప్ వంగ అట్లీలతో ప్రాజెక్టులకు అనుగుణంగా మేకోవర్ కావాల్సి ఉంటుంది. సో ఏది చేసినా ఇప్పుడే చేయాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి. జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టుకొని చేసే ఫైట్, థియేటర్ యాక్షన్ బ్లాక్ ఇవన్నీ ది రూల్లో ఓ రేంజ్లో పేల్తాయట. ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య క్లాష్ని 3వ భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చు. ఇప్పటిదాకా పరిచయం కానీ ఎన్నో కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తాయని కూడా అంటున్నారు. స్పైడర్ మ్యాన్, అవెంజర్ తరహాలో పుష్పని టాలీవుడ్ తరపున ఒక పవర్ఫుల్ బ్రాండ్గా మార్చేందుకు సుకుమార్ మామూలుగా కష్టపడటం లేదు. దీన్ని టీం ప్రకటించేదాకా సస్పెన్స్ తప్పదు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.